ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. తాము ఏదైతే విషయంలో విడుదల పొందాలని కోరుకుంటూ ఉంటారో దానిలో ప్రభు సహాయం చేయాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు నీ ప్రార్థనలన్నీ ఆయన సన్నిధిలో సఫలపరచాలంటే నీ ఉద్దేశములన్నీ సరిగా ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన కూడా సరైనదిగా ఉండాలి. నువ్వు చేసేటువంటి ప్రార్థన ఆయన ఉద్దేశాలకి దగ్గరగా ఉండగలగాలి. ఆయన ఉద్దేశాలకి నీ ప్రార్థన దగ్గరగా ఉండాలంటే ఆయన ఆలోచన తలంపులు ఎటువో నువ్వు తెలుసుకోగలిగేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. ప్రభువు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన చేసినటువంటి ఆయన చేయబోతున్నటువంటి కార్యాలన్నింటి గురించి కానీ ఆలోచన చేసినట్లయితే ఆయనకి ఉద్దేశాలు ఎవరైతే ఎరుగుతారో వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఆయన ఆలోచన తలంపుల్లో పరుగులెత్తేటువంటి వారు ఎప్పుడు కూడా నెమ్మదిని అనుభవిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 5:2 అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. కనుక ఆయన ఉద్దేశములన్నింటినీ ప్రజలందరికీ కొండ మీద ప్రసంగంలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సంగతులు వారు వింటూ ఉన్నప్పుడు వారి హృదయంలో నూతనమైనటువంటి ఆలోచన తలంపులు పుట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయన దయగలిగినటువంటి మాటలను బట్టి వారికి ఎంతో సంతోషం కలిగింది. కనుక ఒక మనుషుడు తన హృదయంలో ఉన్నదాన్ని బట్టి ఆలోచించుకొని తనకు నచ్చినట్లుగా తన ప్రాణానికి సుఖంగా ఉండేలాగా అనేకమైన వాటిలో పరుగులెత్తవచ్చు, కానీ అది చివరికి ఎక్కడికి దారితీస్తుంది అనేది ఆ వ్యక్తికి తెలియదు. కాబట్టి ఈరోజు ఆయన దయగలిగినటువంటి మాటలు మన యొద్దకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా తెలివైనటువంటి వరకు కానీ మనం ఉండాలనుకున్నట్లయితే ఆయనతో మనం ఏకీభించాలి. అలా ఏకీభించినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటారు. యెషయా 41:9-10 భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడిని నేనే. కనుక ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనలు శక్తివంతంగా ఉండాలి. అవి దేవుని దృష్టికి యోగ్యమైనవిగా ఉండాలి. కనుక ఆయన సంగతుల గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నో సంగతులు మనం గ్రహించుకోగలుగుతాము. మన సొంత ఆలోచనలు బట్టి మనం నడుచుకున్నట్లయితే ఏదో ఒక రోజు మన అవమానాన్ని ఖచ్చితంగా పొందుతాము. కాబట్టి ఈరోజు ఆయనతో ఏకీభించాలి. ఆయనతో ఏకీభించినప్పుడు ఆయన ఉద్దేశంలో ఎరిగినప్పుడు ఆయన సహాయాన్ని ఖచ్చితంగా మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు ఎన్నో ప్రణాళికలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. ఆ ప్రణాళికలన్నింటిలో కూడా గొప్ప విజయాన్ని పొందాలని కోరుకుంటూ ఉన్నారు. లోకస్వార్త 4:18 పేదవాళ్లకు ఆయనకు వాక్యం ప్రకటించబడేటువంటి దినం ఉందని, గుడ్డివారికి చూపు దొరుకుతుందని ఎన్నో సంగతులు అతను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకా ఎన్నో సంగతులు అతను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన దయగలిగినటువంటి మాటలకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఉద్దేశాలు ఈరోజు మన జీవితంలో ఉన్నప్పుడే మనం ధైర్యం కలిగి ఉంటాము, మనం బలంగా ఉంటాము. భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళికలు స్థిరంగా ఉంటాయని మనం తెలుసుకోగలగాలి. కాబట్టి ఈ దినాన ఎప్పుడైతే ఆయన యొక్క మాటలని శ్రద్ధగా వింటామో, ఆయన మాటలు బట్టి మనం సంతోషిస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లోని బలాన్ని పొందుకుంటూ ఉంటాం. కాబట్టి మన ఉద్దేశాలు, మన ఆలోచనలు కొంతకాలం వరకు అవి నడిపించబడతాయి, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు సదాకాలం నిలబడతాయి. కాబట్టి ఆయన ఉద్దేశాల్లోకి మార్చబడడానికి అనుదినము ఆయన మాటలను అందిస్తూ ఉన్నారు. ఆయన మాటలు మనం ధ్యానించాలి, స్తుతించాలి, మన ఉద్దేశములు స్థిరంగా ఉండేలాగా చూసుకోగలగాలి. కనుక ఈరోజు ఎవరైతే అటువంటి చెవులు కలిగి ఉన్నారో, ఆయన మాటల కొరకు కనిపెట్టుకుని ఉన్నారో, ఆయన మాట చొప్పున చేసినప్పుడు ఖచ్చితమైనటువంటి ప్రతిఫలం పొందుతాం. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈరోజు ఈ సమయంలో నీ సన్నిధికి అప్పగించుకుంటుండగా ప్రభువా, ఈ దినమున మీరు మాతో మాట్లాడండి ప్రభు. అనుదినము మీరు మాతో మాట్లాడి అనుదిన ఆహారం నేడు మాకు దయచేసి మమ్మల్ని బలపరుస్తుండగా ప్రభు, నీ ఉద్దేశంలో మా జీవితంలో జరిగేలాగా ప్రభు నాయన మేము ప్రార్థన చేయడానికి కృప దయచేయండి నాయన. ప్రతి బంధకము నాయన తెగిపోనట్లుగా తండ్రి, ప్రతి విధమైన భారాలు నాయన దొర్లింపబడినట్లుగా ప్రభు, నీ కృపా సమాధానం ప్రతి ఒక్కరి మీద తోడుగా ఉంచి మీరే నడిపించమని, బలపరచమని, కృప చూపమని, మీ సమాధానం ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.